చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను నేలపాటి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం చాలామంది ఇప్పుడు మనకి చూసుకుంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే డయాబెటిక్ ఎలా పెరుగుతుందో సో ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. అంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమనుకుంటున్నారు, లైక్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే అసురక్షితమైన లైంగికంగా వచ్చే వ్యాధులు అని అర్థం. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ ఇంటర్కోర్సెస్కి వెళ్ళడం అండ్ సెక్షువల్ హైజీన్ లేకపోవడం, సెక్స్కి వెళ్ళే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం, సో వీటి వల్ల వచ్చే ఈ సుఖ వ్యాధులు, సుఖ వైరస్లు అంటారు. సో ఇప్పుడు ఈ వైరస్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి సొసైటీలో. సో అసలు ఈ ఎస్టీడీ డిసీజెస్ రావడానికి ఏంటి రీజన్స్ అండ్ ఇవి ఏ విధంగా వస్తాయి, మనకి ఈ సుఖ వ్యాధుల వల్ల వచ్చే ఈ వైరస్లు అండ్ వీటిని వచ్చిన తర్వాత ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, సో ఇవి మనకి పూర్తిగా క్యూర్ అవుతాయా, లేదు అంటే వచ్చిన తర్వాత మన బాడీలో ఎన్ని రోజులు ఉంటాయి, సో ఇవి మన ప్రాణానికి హానికరమా, సో వీటికి ట్రీట్మెంట్ ఉంటుందా, వీటికి ట్రీట్మెంట్ ఉండదా, అసలు ఏంటి అని చాలామంది కొంచెం డైనమాలో ఉంటున్నారు, భయంతో కూడా చాలామంది ఉంటున్నారు. సో ఎస్టీడీ డిసీజెస్ అంటే అండి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో ఇవి ఎలా వస్తాయంటే అసురక్షితమైన సెక్స్కి వెళ్ళడం వల్ల వస్తాయి, ఇదొకటి. ఇంకొకటి, ఎవరికైతే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో సో ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ బ్లడ్ని కనుక ప్రాపర్గా టెస్టులు చేయించుకోకుండా అనదర్ పర్సన్ కనుక ఇంజెక్ట్ చేసుకుంటే ఆ బ్లడ్ని వాళ్ళకి కనుక సంథింగ్ ఏదైనా సర్జరీస్ అప్పుడు కానీ ఎప్పుడైనా యూజ్ చేసినట్లయితే ఆ బ్లడ్ని తీసినట్లయితే ఈ పర్సన్కి, సో అప్పుడు ఆ పర్సన్కి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ప్రాపర్గా స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్స్ వాడడం వల్ల అండ్ సర్జరీస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ప్రాపర్గా వాటిని స్టెరిలైజ్ చేయకుండా యూజ్ చేయడం వల్ల ఇవనేది వస్తాయి మెయిన్లీ. అండ్ ఇంకొకటి వచ్చేసి వైఫ్కి కనుక ఏమన్నా ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా హస్బెండ్కి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నప్పుడు సేమ్ దట్ హస్బెండ్కి ఉన్నట్లయితే ఇలా కూడా వస్తుంది. సో ఇది ఎవరి వల్ల వస్తుందని మనం మాట్లాడుకుంటే మేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు ఫీమేల్ అండ్ ట్రాన్సెస్ వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఎవరైనా కొంతమందికి ట్రాన్స్జెండర్స్తో కూడా కొంతమందికి ఈ అఫైర్స్ ఉంటాయి. సో ఇట్లాగా వస్తాయి. అంటే జెండర్ ఏదైనా కూడా ఆ పర్సన్స్కి మధ్య హైజీన్ లైక్ సెక్షువల్ హైజీన్ లేకపోతే ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ రావడం ఖచ్చితంగా ఖాయం ఇది. సో అయితే మరి వీటిని మనం ఏ విధంగా మాకు ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చింది అని మేము కనిపెట్టుకోవాలి అని కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. ఒకటి, మనం టార్చ్ ప్రొఫైల్ త్రూ మనం ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెచ్ఐవి కన్ఫర్మేషన్ టెస్ట్ త్రూ ఎలిసార్, క్లియా మెథడ్, వెస్ట్రన్ బ్లాట్, ట్రైడాట్, ఈ మెథడ్స్తో మనం హెచ్ఐవిని కూడా మనం కనిపెట్టవచ్చు. సో టార్చ్లో ఎటువంటి డిసీజెస్ ఉంటాయి, మరి టార్చ్ త్రూ ఎన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ని మనం కనిపెట్టుకోవచ్చు అని మనం మాట్లాడుకుంటే టార్చ్లో వచ్చేసి టాక్సోప్లాజ్మా, ఐజీజీ, ఐజీఎమ్ అండ్ రుబెల్లా అండ్ సిఎంవిలో కూడా ఐజీజీ, ఐజీఎమ్, హెచ్ఎస్వి1, హెచ్ఎస్వి2 అండ్ సిఫిలిస్, గనేరియా. సో ఈ టెస్టులన్నీ కూడా మనం వీటి త్రూ మనం చేయించుకోవచ్చు. అయితే ఈ గనేరియా అనే ఈ డిసీజ్కి అయితే మనం యూరిన్ శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటాము. యూరిన్ శాంపిల్ ఆర్ స్వాబ్స్ని మనం లైక్ పెనిస్ నుంచి వచ్చే స్వాబ్స్ కానీ అండ్ వాజినల్ స్వాబ్స్ కానీ యూరిన్ ఎగ్జామినేషన్స్ త్రూ మనం ఈ గనేరియా డిసీజ్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు మనకు ఉన్నదా లేదా అని చెప్పేసి. అండ్ టార్చ్ ప్రొఫైల్ అయితే మనకి టార్చ్లో కూడా 10 పారామీటర్స్, 8 పారామీటర్స్, అది ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క పారామీటర్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ టార్చ్ టెస్ట్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి డిసీజెస్కి మనం ఏ శాంపిల్ని మనం కలెక్ట్ చేసుకుంటామని మాట్లాడుకుంటే దీనికి బ్లడ్ శాంపిల్ని తీసుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్. అయితే కొన్ని కేసెస్లో మనకి బాగా పేషెంట్కి ఎక్కువగా అన్ని పాజిటివ్గా వచ్చేస్తూ ఉంటే అప్పుడు కొంచెం డౌట్ఫుల్గా వచ్చి అప్పుడు మళ్ళీ యూరిన్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. లేదు అంటే ఈ పేషెంట్ ఏంటి అంటే నార్మల్గా పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది, ఈ రెండిటికి మధ్యలో ఈక్వివాలెంట్ అని ఇంకొకటి కూడా ఇస్తారు. అంటే ఇటు ఉన్నది అంటే జబ్బు ఉన్నది లేదు, ఈ రెండిటికి మధ్యలో వీళ్ళకి అది పర్సంటేజ్ అనేది వచ్చింది అనుకోండి, సో ఈక్వివాలెంట్లో పెట్టేస్తారు. సో ఇలా 1-2 డిసీజెస్ టార్చ్లో వీళ్ళకి ఈక్వివాలెంట్ మెథడ్లో ఉన్నాయి అని ఈక్వివాలెంట్లో ఉంటే
అప్పుడు డౌట్ఫుల్గా ఉంటుంది. సో అటువంటప్పుడు ఏంటి అంటే యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేయొచ్చు, ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు, అంటే నోటి ద్రావాలు అటువంటివి తీయొచ్చు, అండ్ వాజినల్ ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు ఆడవారిలో, అండ్ మగవారిలో వచ్చేసి స్పర్మ్ కూడా, సెమన్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ శాంపిల్స్ని మనం ఎనాలిసిస్ చేసి డయాగ్నోసిస్ చేయొచ్చు ఏముంది అనేది. అది కూడా అంటే మ్యాక్సిమం బ్లడ్లోనే మనకి 99% మనకి డిసీజ్ అనేది మనకి వచ్చేస్తుందండి టార్చ్లో. బట్ కొన్ని గినక మనకి అటు ఇటుగా అనిపించిన టైంలో వీటన్నిటిని మనం కలెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 99% అయితే బ్లడ్డే దీనికి తీసుకోవాల్సింది. సో ఇదొకటి. అండ్ మరి హెచ్ఐవి టెస్ట్కి వచ్చేసి యూరినా లేదు అంటే బ్లడ్డా అంటే, సో దీనికి కూడా బ్లడ్ శాంపిల్సే కలెక్ట్ చేస్తారు. బట్ టెస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా అటు ఇటుగా ఉంటే అప్పుడు వీళ్ళు ఓరల్ ఫ్లూయిడ్స్ అండ్ యూరిన్ ఎగ్జామినేషను, వాజినల్ ఫ్లూయిడ్స్, సెమన్ కలెక్ట్ చేసుకుంటారు. మెయిన్ ఈ టెస్టులకి ఇవి. సో మెయిన్గా వచ్చే ఎస్టీడీ జబ్బులు ఇవేనండి. గనేరియా, లైక్ సిఫిలిస్, HSV1, HSV2, టాక్సోప్లాజ్మా, CMV, రుబెల్లా, IgG, IgMs ఉంటాయి మళ్ళీ వీటిల్లో, అండ్ హెచ్ఐవి. సో ఇవి. సో ఈ డిసీజులు వచ్చిన తర్వాత ఎవరైనా కూడా రావడం, ఇవి చాలా సుఖ వ్యాధులు అంటారు. అంటే సుఖం కోసం చేసే పనుల వల్ల వచ్చే వ్యాధులు అని మన పూర్వీకులు వీటి గురించి మనకి చెప్పిన్నారు. సో అయితే ఈ సుఖ వ్యాధులు మనము రావడం చాలా సైలెంట్ కిల్లర్ లాగా వస్తాయి మనకేం తెలియకుండానే. బట్ వచ్చిన తర్వాత ఒక మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేసి లైఫ్ని పాడు చేస్తాయి. సో అందుకని ఇటువంటి ఎస్టీడీ డిసీజెస్కి, ఇటువంటి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండండి. అండ్ దాంతోపాటు ఎవరైనా ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి గుడ్ ట్రీట్మెంట్ కావాలి అన్నా, బాడీలో ఎక్కువగా రియాక్షన్స్ ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆల్మోస్ట్ వీళ్ళకి వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం, థ్రోట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, యూరిన్ ఎల్లోగా బర్నింగ్గా రావడం, హెయిర్ లాస్ ఎక్కువగా అయిపోవడం, స్లీప్లెస్ ప్రాబ్లం రావడం, థ్రోట్ పెయిన్ ఎక్కువగా ఉండడం, ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూ ఉండడం, అండ్ వీళ్ళకి ఎక్కడైతే ఈ వాజినల్ నుంచి లేదా పెనిస్ నుంచి స్వాబ్స్ కారుతూ ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు గుడ్ ట్రీట్మెంట్ కావాలి అంటే, సో మీకు దగ్గరలో మీకు డాక్టర్ ఎవరైనా ఉంటే కన్సల్ట్ అవ్వండి. లేదు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ కన్నా కూడా మీ జీవిత విధానాన్ని, మీ లైఫ్ని మీరు కొంచెం మోడిఫై చేసి కొంచెం గుడ్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ మీకు భార్య లైక్ ఏదైతే ఉంటాయో మీ బ్యాడ్ హ్యాబిట్స్ని స్టాప్ చేసుకోవాలి. సెక్షువల్ హైజీన్ని మీరు అలవాటు చేసుకోవాలి. అండ్ ప్రాపర్ త్రూ ఏమైనా బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అనుకుంటే టెస్టులు అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఉండాలి. సో వీటి వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ.